మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. గృహజ్యోతి పథకంపై ప్రజల్లో గందరగోళం పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఏఈ గారిని అడిగి తెలుసుకుందాం. గృహజ్యోతి పథకం కింద బిల్లు వచ్చిన వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైతే 200 యూనిట్ల కంటే తక్కువ ఉండి ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఒకవేళ బిల్లు వచ్చినా కూడా అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మళ్ళీ ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో ఆ బిల్లు వచ్చిన వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్లోకి వెళ్ళి ఏదైతే వాళ్ళది అప్రూవల్ అవ్వలేదో వాటిని అక్కడికి వెళ్తే ఆ ప్రజాపాలన సైట్లోకి వెళ్ళి దాన్ని పెండింగ్లో ఉన్న వాటిని సరి చేస్తారు. సరి చేసిన తర్వాత ఈ నెల బిల్లు వచ్చిన తర్వాత కూడా వాటిని కట్టాల్సిన అవసరం కూడా లేదని పైనుంచి కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో ఈ నెల బిల్లు వచ్చిన తర్వాత కూడా ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళు 200 యూనిట్ల కంటే తక్కువ వచ్చి ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు బిల్లు వచ్చిన వాళ్ళు కూడా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటే అది బిల్లు సరైపోతుంది. అలాంటి ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళందరినీ కూడా మేము అక్కడికి ఎంపీడీఓ ఆఫీస్కి అడిగి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ప్రజాపాలన రిసిప్ట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లు జిరాక్స్ మరియు ఫోన్ నెంబర్ అవన్నీ పట్టుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వాళ్ళు ఎంటర్ చేస్తే ఆ సైట్ ఓపెన్ అవుతుంది, ప్రజాపాలన సైట్ ఓపెన్ అవుతుంది. అందులో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే యూఎస్సీ నెంబర్ ఉందో ఆ యూఎస్సీ నెంబర్ వాళ్ళు అందులో అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా జీరో బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. 200 యూనిట్స్ కంటే తక్కువ వచ్చి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు రెంట్ ఉన్న వాళ్ళు సొంతింటి వారికే మాత్రమే అనుకొని చెప్పి వారు కొంతమంది అప్లికేషన్ చేసుకోలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు చేసుకున్న పరిస్థితి ఉందా? అది ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం అయితే ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళు ఉందా లేదనేది పూర్తిగా తెలియదు. అది సో వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే త్వరలో అది కూడా ఇస్తామంటున్నారు. ఒకవేళ ఇస్తే అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత కూడా ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళకి జీరో బిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పటివరకు అప్లై చేసుకున్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకుంటే కూడా సో అది ఇంకా ఇప్పటివరకైతే ఇంకా చాలా ఇవ్వలేదు. ప్రభుత్వం ఇస్తారని చెప్తుంది. అది ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే చెప్తున్నాం. ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు అప్లై చేసుకోమని చెప్తున్నాం. వాళ్ళకి కూడా అప్లై చేయని వాళ్ళందరికీ కూడా సో వాళ్ళు అప్లై చేసుకున్న కాడి నుంచి వాళ్ళకి కూడా జీరో బిల్ అనేది వస్తుంది. ఒక ఇంట్లో యజమాని పేరు మీద 2, 3, 4 మీటర్లు ఉంటాయి కదా, అన్నింటిలో కూడా 200 యూనిట్ల కంటే తక్కువ వస్తే అన్నిటికీ వస్తుందా? ఏదైనా ఒకదానికి మాత్రమే, రెండింటికి మాత్రమే పరిమితి ఉంటుందా? ఒక తెల్ల రేషన్ కార్డుకి ఒకదానికి వస్తుంది. ఎన్ని సర్వీసులు ఉన్నా కూడా ఒక రేషన్ కార్డు ప్రకారం దాని ప్రకారమే వస్తున్నాం కాబట్టి ఒక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక సర్వీస్కి మాత్రం వస్తుంది. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతలేదని చెప్పి అంటున్నారు కొందరు, దానిపై సార్? ఆ వెబ్సైట్ మొత్తం వాళ్ళ ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళైతే మున్సిపాలిటీ ఆఫీస్లో ఉంటుంది, పంచాయతీ వాళ్ళైతే ఎంపీడీఓ ఆఫీస్ పరిధిలో ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏదైతే ఇంతకుముందు ఇప్పటివరకు ప్రజాపాలనలో అప్లై చేశారో ఆ ప్రజాపాలన రసీదులో టిక్ పెట్టి సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశారో వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రమే సర్వ్ అవ్వడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిటింగ్ ఇచ్చారు. సో పూర్తి కొత్తగా ఇంకా అప్లై చేసుకునే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పటివరకు అయితే. సో అది కూడా ఇప్పుడు త్వరలో ఇస్తామని అంటున్నారు. అది పూర్తిగా ఎప్పుడు వస్తుందనేది తెలియదు. సో అది వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు జీరో బిల్లు ఫోన్పేలో కూడా వాళ్ళకి అమౌంట్ చూపిస్తుంది కదా, దానిపై ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ప్రజాపాలనలో అప్లై చేశారు కానీ 200 యూనిట్ల కంటే తక్కువే ఉంది. కానీ వాళ్ళకి ఆల్రెడీ బిల్లు వచ్చి ఉన్నది. సో వాళ్ళు కట్టాలా లేదా అనేది చాలామంది డౌట్స్ వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళందరినీ మేము ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యూఎస్సీ నెంబర్ ఏదైతే ఉందో యూఎస్సీ నెంబర్ అక్కడ అప్డేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది 200 యూనిట్ల కంటే వాళ్ళు తక్కువ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు జీరో బిల్ అయిపోతుంది. సో వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అందులో చూపించిన తర్వాత కూడా నెక్స్ట్ బిల్లు ఆటోమేటిక్గా అది జీరో అయిపోతుంది వాళ్ళ బిల్లు. మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ బిల్లు వచ్చేటప్పటికల్లా అది ఈ బిల్ అనేది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, రాదు. సో వాళ్ళకి కట్టాల్సిన అవసరం లేదని క్లియర్గా చెప్తూనే ఉన్నాం. చాలామంది ప్రజాపాలనలో అప్లై చేసి కూడా వాళ్ళు జీరో బిల్ రాలేదనేది ఎక్కువ మంది మనకు వస్తున్న కంప్లైంట్ అనమాట. సో అసలు ప్రజాపాలనలో అప్లై చేసినా కూడా వాళ్ళకి అసలు బిల్స్ ఎందుకు రాలేదనే దాని మీద చిన్న వివరణ ఇస్తాను. అసలు ఫస్ట్ వీళ్ళు ప్రజాపాలనలో అప్లై చేసినప్పుడు ఆ ప్రజాపాలన అప్లికేషన్లో వీళ్ళు సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. అందులో కొంతమంది సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశారు, కొంతమంది యూఎస్సీ నెంబర్ 8 డిజిట్ల యూఎస్సీ నెంబర్ అనేది ఎంటర్ చేశారు. సో అక్కడ ప్రజాపాలన సైట్లో వీళ్ళు ఎంటర్ చేసిన దాన్ని మొత్తం ఎంపీడీఓ ఆఫీస్లో వీళ్ళు ఆ సైట్లోకి అప్లోడ్ చేసేటప్పుడు ఏదైతే యూఎస్సీ నెంబర్ ఎంటర్ చేయకుండా ఓన్లీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశారో అది మా సైట్కి అనేది లింక్ అవ్వలేదన్నమాట. ఎవరైతే యూఎస్సీ నెంబర్ ప్రజాపాలన అప్లికేషన్లో పెట్టారో వాళ్ళు యూఎస్సీ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు అది డైరెక్ట్గా మా సైట్కి లింక్ అయ్యి వాళ్ళకి ఆటోమేటిక్గా అది అప్రూవల్ అయిపోయి బిల్స్ వచ్చేసింది. సో ఓన్లీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిందనమాట. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఆ బిల్స్ పట్టుకెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్ కాడికి వెళ్ళి వాళ్ళ యొక్క యూఎస్సీ నెంబర్ని అందులో ఎంటర్ చేపిస్తున్నాము. ఆ యూఎస్సీ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అది లింక్ అయిపోతుంది. సో వాళ్ళకి ఆటోమేటిక్గా 200 యూనిట్ల కంటే ఎవరికైతే తక్కువ ఉంటుందో ఆ యూఎస్సీ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళకి జీరో బిల్ జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అది చాలా సింపుల్ ప్రాబ్లం అనమాట. ఒక చిన్న సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం వల్ల యూఎస్సీ నెంబర్ ఎంటర్ చేయకుండా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయడం వల్లనే ఆ ప్రాబ్లం జరిగింది. సో అవన్నీ కూడా వాళ్ళ బిల్స్ రాని వాళ్ళందరినీ, జీరో బిల్ రాని వాళ్ళందరినీ కూడా అక్కడ పంపించి వాళ్ళ యొక్క యూఎస్సీ నెంబర్ని ప్రజాపాలన సైట్లో ఎంపీడీఓ ఆఫీస్లో ఎంటర్ చేపిస్తున్నాం అనమాట. సో ఆటోమేటిక్గా అది వాళ్ళకి జీరో బిల్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది అంతే. కాబట్టి ఆ తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల కంటే తక్కువ వాడుకొని బిల్స్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందొద్దని కోరుకోవడం జరుగుతుంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.